కొత్తపట్నం మండలం ఈతముక్కల ప్రాంత ప్రజలు రక్త పరీక్షల కోసం ఒంగోలు వెళ్లకుండా అన్ని రకాల రక్త పరీక్షలు చేసేందుకు 50 లక్షల రూపాయల నిధులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈతముక్కలలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ब्रह्मणा वेदा पुरुष सरेन्द्रिय आयुष्यवेन्द्र. ఈతముక్కల, మడనూరు, రాజుపాలెం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు వైద్యశాల అందుబాటులో ఉంటుందని, డాక్టర్తో పాటు సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటారని అన్నారు. నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని, పేషెంట్లు కూడా ఎక్కువగా వస్తున్నారని, అందువలన రక్త పరీక్షలు ఇక్కడ చేయిస్తే జిల్లా కేంద్రంలో రానవసరం లేదని, దానిని దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలు నిర్మించామని, ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, డాక్టర్ నవ్యారెడ్డి, మండల గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పిఎస్సి సెంటర్లో ల్యాబ్ కొనడానికి 50 lakhs పెట్టేసి బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ మనం ప్రతి చిన్నదానికి కూడా మనం ఒంగోలు పంపించకుండా ల్యాబ్ టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడే డెలివరీస్ కూడా మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. పర్ మంత్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఇక్కడే జరుగుతున్నాయి అని చెప్పేసి, మన వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ల్యాబ్ కూడా ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి ఒక 50 లక్షలు పెట్టి దీన్ని కూడా పూర్తి చేసాం. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు మనకి చిన్నదానికి కూడా పరిగెత్తుకుంటా ఒంగోలు రాకుండా మనం ఇక్కడే చేసుకునే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్లో ల్యాబ్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందరూ కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా బాగా జరుగుద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మన డిఎంహెచ్ఓ గారు కానీ, మన డాక్టర్స్ కానీ, మన డాక్టర్ సీతారామయ్య గారు అందరూ కూడా వచ్చారు. మన ఆర్ఎన్బి వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.